మ్యూచువల్ ఫండ్స్లో ఎలా రిటర్న్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారు? సో మ్యూచువల్ ఫండ్ లో రిటర్న్స్ అనేవి బ్రాడ్ గా 3 టైప్స్ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ రిటర్న్ క్యాలిక్యులేషన్ కాల్డ్ అబ్సల్యూట్ రిటర్న్స్. అంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసామో మళ్ళీ మనం తిరిగి సేల్ చేసినప్పుడు ఎంత ఉంది. లెట్స్ సే ఇవాళ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసాం, 1 year తర్వాత ఆ వాల్యూ ఫండ్ వాల్యూ వచ్చేసి $1,10,000 అయింది అనుకోండి. అబ్సల్యూట్ నామ్స్ లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు పర్ యానం రిటర్న్ వచ్చేసి అది 10%. సో ₹1,00,000 ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years తర్వాత వాల్యూ చెక్ చేస్తే 3 lakhs అయింది అనుకోండి ఎగ్జాంపుల్. పాయింట్ టు పాయింట్ రిటర్న్ చూస్తే మన గెయిన్స్ వచ్చేసి 2 lakhs. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000, ప్రాఫిట్ 2 lakhs ఉంటుంది. అంటే అవర్ ప్రాఫిట్ ఈస్ 200% అబ్సల్యూట్ నామ్స్ లో. సో అయితే ప్రతిసారి అబ్సల్యూట్ రిటర్న్ క్యాలిక్యులేషన్ లో చూస్తే మనం కొంత మిస్గైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అబ్సల్యూట్ రిటర్న్స్ ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే మన ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ 1 year ఆర్ లెస్ దాన్ అన్నప్పుడు మనం అబ్సల్యూట్ రిటర్న్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ ఏదైతే మోర్ దాన్ 1 year ఉందనుకోండి, సో బెటర్ వే ఆఫ్ అసెసింగ్ యువర్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఈస్ సిఏజిఆర్. పర్ యానం ఎంత రేట్ లో మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది అనే దానికి ఇండికేషన్ ఈ సిఏజిఆర్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇంకొక రిటర్న్ క్యాలిక్యులేషన్ ఏముంటుందంటే దర్ ఇస్ రిటర్న్ క్యాలిక్యులేషన్ కాల్డ్ XIRR, దట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో అంటే ఏంటంటే ఒకే ఫండ్ లో డెఫినెట్ టైమ్ లైన్స్ లో కాకుండా మన దగ్గర ఎప్పుడెప్పుడు ఎంత ఉందో అంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్దాం. దెర్ ఇస్ నో అంటే ఇయర్లీ పర్టికులర్ డేట్ లో ఇంత ఇన్వెస్ట్ చేస్తామని కాకుండా మన దగ్గర డబ్బులు అమౌంట్ ఉన్నప్పుడు ఒకసారి లంసమ్ వచ్చింది, 5 lakhs ఇన్వెస్ట్ చేశారు, అదే ఫండ్ లో 10,000 20,000 ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మళ్ళీ ఎవ్రీ ఇయర్ దానిలోనే కొంత ఎస్ఐపి టాప్అప్ చేస్తూ వెళ్ళారు. అంటే లంసమ్ కేమో రిటర్న్ క్యాలిక్యులేషన్ ఒకలాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ ఎస్ఐపికి రిటర్న్ ఇంకోలాగా క్యాలిక్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టాప్అప్ చేసినప్పుడు మళ్ళీ రిటర్న్ క్యాలిక్యులేషన్ ఇంకోలా ఉంటుంది. సో లంసమ్ ప్లస్ ఎస్ఐపి ప్లస్ టాప్అప్ ఇవన్నీ ఉన్నప్పుడు రిటర్న్ క్యాలిక్యులేట్ చేయడానికి అన్ని అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాని అగైన్ టాప్ ఆఫ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈ సినారియోలో మన రిటర్న్ పోర్ట్ఫోలియో ఎంత వచ్చింది అని చూడటానికి సిఏజిఆర్ కానీ ఆర్ XIRR, ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కానీ బెటర్ వే ఆఫ్ మెజరింగ్ ది రిటర్న్స్ అవుతుంది అన్నమాట.